మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటా. పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తా. పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఈ పార్టీ కోసం పనిచేయాలి. మీ గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం మీరే నాయకులు, వాళ్ళకి మీరే అండదండలు. ఎందుకంటే ఏ గ్రామమైనా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి ఒక 2-3 నాయకులు తప్పకుండా అవసరం. ఎందుకంటే వాళ్ళకి అత్యవసరంగా ఏదైనా పని వచ్చిందంటే ఇక్కడ మా నాయకుడు ఉన్నాడు, మేము ఆయన దగ్గరికి వెళ్తే పని జరుగుతుంది అనే భావాన్ని మీరు ప్రతి ఒక్కరికి ఆ గ్రామ ప్రజలకి కల్పించాలని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి నాయకుడిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాయకత్వం అనేది ఊరికే రాదు. ప్రజలు మీ దగ్గరకు వచ్చినప్పుడు, స్థానిక సమస్యలు ఉన్నప్పుడు, ఆల్రెడీ మనకి అక్కడ స్థానికంగా సచివాలయాలు ఉన్నాయి, మన ప్రభుత్వం తరఫున అక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు. మీ దగ్గరికి ప్రజలు తీసుకొచ్చిన సమస్యల్ని మీరు అధికారులతో చర్చించి వాళ్ళకి ఏది కావాలో అది మనం ఏ రకంగా చేయగలమో మీ వల్ల అయితే మీరు అక్కడే దాన్ని పరిష్కరించి, అలా కాకపోతే నా దగ్గరికి తీసుకొచ్చి ఆ ప్రజలకి ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని, క్లస్టర్ ఇన్ఛార్జీల్ని, బూత్ ఇన్ఛార్జీల్ని, ప్రతి ఒక్కరు వాళ్ళందరినీ కూడా నేను ఇదే కోరుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీకు, ఎందుకంటే వారంలో ఒక్క రోజన్నా మీరు ఏ గ్రామంలో అయితే ఉన్నారో ఆ గ్రామంలో వారంలో ఒక్క రోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ సమస్యలు చేయగలిగితే ఏ గ్రామంలో కూడా సమస్య అనేది ఉండదని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నేత నారా లోకేష్ గారు, మన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ పార్టీని ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే ప్రతి దాంట్లో ఒక బిడ్డగా వారసత్వం అందిపుచ్చుకోవడం చాలా మామూలు విషయం. కానీ ప్రజల కోసం స్థాపించిన, పేద ప్రజల కోసం స్థాపించిన ఇటువంటి పార్టీ పక్కాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టతరమైన పని. కానీ మన నాయకులు ఈ రోజుకి ఇంతమంది
ఆ పార్టీకి ఉన్న ప్రతిష్టత ఎంతదో మీరందరూ గుర్తించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఒక్కటే మీ అందరికీ చెప్పగలను, ఏ నాయకుడైనా ఏ కార్యకర్త అయినా సామాన్య ప్రజలైనా ఎవరైనా కూడా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. ఇది నేను ఎప్పుడు మీకు చెప్తూనే ఉన్నాను. ఏ కార్యకర్తకైనా ఎటువంటి కష్టం వచ్చినా నేను మీకు అండగా ఉంటానని చెప్పి మరీ తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా మీ గ్రామాల్లో అండగా నిలబడి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా నా దగ్గరికి ఎటువంటి సమస్యలున్నా తీసుకొని మీరు రావచ్చు అని చెప్పి నేను చెప్తున్నాను. గ్రామ పార్టీ అధ్యక్షుడికి ఈ రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, మీరు నా దగ్గరికి రావాలంటే మీకు నాకు మధ్యలో ఇంకొక నాయకుడు అవసరం లేదు. నేరుగా నా దగ్గరికి రాండి. నేరుగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ నేరుగా నా దగ్గరికి వచ్చి మీ సమస్యలు తీర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దీన్ని మనం లోకేష్ బాబు మనకి ఏ రకంగా అయితే దిశానిర్దేశాలు మనకి ఇచ్చారో ఆ రకంగా మనం వారానికి ఒక రోజు తప్పకుండా గ్రీవింగ్స్ ని కూడా జరుపుకోబోతున్నాం రాబోయే రోజుల్లో. కాబట్టి ఎటువంటి సమస్యలున్నా మనం తీర్చుకుంటాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తున్న మన నాయకులకి మనం అండగా ఉండాలని చెప్పి కూడా ఈ రోజు మనం ప్రమాణం చేయడం జరిగింది. తప్పకుండా పార్టీ కోసం మీ టైం వారంలో ఒక్క రోజున వెచ్చించి పార్టీని ఇంకా ప్రతిష్టతో ఇంకా పెంచి కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు అని చెప్పి ఈ కార్యకర్తలందరూ కూడా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మనం ఈ రోజు మన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడికి వాళ్ళకి కొంచెం సన్మానం చేస్తుంటాం, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి.